హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమ్మ పాలు తాగి రొమ్ముంతంతడు లుచ్చాగాళ్ళు, ఆ లుచ్చాగాళ్ళ గురించి, ముష్టి ఎత్తుకొని బతికే ముష్టి నా కొడుకులు, ముష్టేసేవాడిని అవమానించే ముష్టి ముండా కొడుకుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. పోలో చక్క వీటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాం. వీడు డబ్బులు తీసుకుని రివ్యూ ఒకలా చెప్తాడు, డబ్బులు తీసుకోకుంటే రివ్యూ ఇంకోలా చెప్తాడనమాట. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే కానీ పని చేయడు, అటువంటి ముష్టి ముండా కొడుకుడు. వీడికి డబ్బులు ఇస్తే సినిమా అద్భుతం, డబ్బులు ఇవ్వకపోతే సినిమా నాకు నచ్చలేదు అని కారుకూతలు కుత్తాడు. ఈ ముండా ఒక వీడియో వైరల్ అవుతోంది, అది పెద్ద సినిమా స్టోరీ వీడికి తెలుసు. కానీ ఆ స్టోరీ బయట పెడితే వాడి మీద కేసులు వేస్తాడు అని చెప్తున్నాడు. ఒకవేళ కేసు లేకపోతే ఈ ముష్టి ముండా కొడుకు చెప్పేస్తాడనమాట, ఈ లుచ్చనా కొడుకు చెప్పేస్తాడనమాట. కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళ శ్రమని వృధా చేస్తాడనమాట వీడి మీద కేసు పెట్టకపోతే ఈ ముండా కొడుకు. ఈ ముష్టి ముండ ఏమంటుందంటే, పెద్దలో స్టోరీ ఏం లేదు, నాకు తెలుసు, దీనికోసము పాటలేంది, ఆ హంగామా ఏంది అని ఈ ముష్టి ముండా కొడుకు అంటున్నాడు. అరే ముష్టిముండా, రామ్ చరణ్ రంగస్థలం అనే సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అది జనాలకు అందరికీ నచ్చింది. ఆ సినిమా స్టోరీ ఏంది? ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఒక ఊర్లో, ఆ ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్న ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటాడు, అన్నని చంపేస్తారు. అన్నని చంపిన వాళ్ళ మీద మన హీరో పగ తెచ్చుకుంటాడు. ఇదే రంగస్థలం స్టోరీ. చాలా సింపుల్గా ఉంది కదా ముండా. ఇది చెప్పే విధానం ఉంటుంది ఒక ముండా, దానికి కథనం అంటారు. అరే ముష్టిముండా, దానికి కథనం అంటారు. ఇలా సింపుల్గా చెప్పేసుకుంటే రామాయణ మహాభారతాలు కూడా చాలా సింపుల్గా స్టోరీలు చెప్పేయచ్చు. కానీ ఆ కథను మనకు జనాలకి ఎలా చూపించాడు అనేది ఉంటుందన్నమాట. నీకు తెలిసింది చీమ వట్టంతా, తెలియంది ఏనుగు ముడ్డంతా. ఇప్పుడు ఆ డైరెక్టర్ తీసిన ఉప్పెన సినిమా కూడా చాలా సింపుల్ స్టోరీ, కానీ చెప్పిన విధానం ఉంటుందన్నమాట. దానివల్ల ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అరే ముండా, స్టోరీ వేరు, కథనం వేరు. స్టోరీని ఎట్టయినా చెప్పచ్చు, ఆ చెప్పే విధానమే కథనం అంటారు. అది మన ముష్టిముండాలు చాలామంది డైరెక్టర్లకు రాదు. నేను కరెక్ట్గా చెప్పగలిగినోడే బ్లాక్ బస్టర్ కొడతాడు. స్టోరీ అంత చిన్నదైనా. అరే ముష్టిముండా, ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే స్టోరీలో. ఒక ప్రాంతంలో ఒకడు బలమైన ఉంటాడు, ఒక బలహీనుడు వచ్చి వాడిని ఎదిరిస్తాడు. అదే స్టోరీ, ప్రతి సినిమాలో అదే ఉంటుంది. కానీ దాన్ని ఎలా చెప్పాము అనే దాని మీద బ్లాక్ బస్టర్లు కొడతాడనమాట ముష్టిముండా. వీడి ఛానల్ పేరు రగడై, ఈయన మీరు చూసే ఉంటారు. వీడు అసలు పేరు నాకు తెలియదు కాబట్టి రగడి అనే పిలుద్దాం. వీడి పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ వీడి మెంటాలిటీ మాత్రం నాకు బాగా తెలుసు. వీడి మెంటాలిటీ ఎటువంటిదంటే, మన బురద పంది లెక్క అనమాట. ఆ బురద పంది ఏం చేస్తుంది? బురదలో తిరుగుతుంది, బురదలో పొల్లుతుంది, బురద నుంచి బయటకు వచ్చి ఎవడన్నా ఏరిగి ఉంటే అది తినేస్తుంది అనమాట. అదే దానికి స్వర్గంలా అనిపిస్తుంది. దాన్ని తీసుకుపోయి మంచిగా స్నానం చేయించి బిర్యానీ ముందర పెడితే అది తిందో. అది పంది స్వభావం అటువంటిది. ఈ రగడిగాడు పంది పక్కన పెట్టని పెడితే సేమ్ ఒకటే ఇది మెంటాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ ముష్టిముండకి లైగర్ అనే సినిమా అద్భుతం అనిపించిందంట, సూపర్ అనిపించిందంట, ఎక్సలెంట్ అనిపించిందంట. కానీ ఈ యొక్క వారణాసి సినిమా జస్ట్ గ్లిమ్స్ వదిలినారు అంతే. అది చూసేసి ఫ్లాప్ అయిపోతుంది అని ఈ ముష్టిముండ బ్రెయిన్కి అనిపిస్తుందంట. ఈ పందిపూర అట్టే ఉంటుంది కదా. ఇప్పుడు పందికి పి అంటే ఇష్టం కానీ బిర్యానీ అంటే ఇష్టం ఉండదు కదా. వీడు తెలంగాణని పొగుడుతూ ఆంధ్ర జనాలను తిడుతూ ఒక రేంజ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. అరే ముష్టిముండా కొడక, ఇప్పుడు తెలంగాణ ప్రజలను తిడుతూ మేము కూడా వీడియోస్ చేయొచ్చు. కాకపోతే జనాలు అందరూ ఒకటేలా ఉండరు. నీ మైండ్ సెట్ ఉంటుంది చూడు, పంది మైండ్ సెట్, అట్లా అందరిది ఉండదు. కాబట్టి మేము దాని గురించి మాట్లాడలే. ఈ ముష్టిముండా కొడుకు ఆంధ్ర కింగ్ అనే సినిమా వస్తుంది, తెలంగాణ వాళ్ళు ఎవరే కానీ దీన్ని వ్యతిరేకించట్లేదు. కానీ తెలంగాణ పాటలు వచ్చినప్పుడు అవి అర్థం అవ్వట్లేదు, ఈ భాష ఏంది ఎట్టుంది అని చెప్పి ఆంధ్ర వాళ్ళు చాలామంది అంటున్నారు అని చెప్పి ముష్టిముండా కొడుకు అంటున్నాడు. అదే ముష్టి, అదే బురదలో తిరిగే పంది. ఇప్పుడు చాలామంది తెలంగాణ వాళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ పడి మీద ఓ రేంజ్లో తినేస్తున్నారు, పారిపోండి వెళ్ళిపోండి అని కామెంట్ పెడతా ఉంటారు కదరా ముండా. అవి నీకు కనపడవా? నీ కళ్ళ మొడ్డ పెట్టినాడు అప్పుడు.
ఎవడు ఏం దాని గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు పాటలు బాగాలేవు అని అనట్లే, అర్థం కావట్లేదు అని అంటున్నారు. దానికే నీకు ఇంత మంటెక్కిపోతా ఉంటే తెలంగాణ నుంచి ఆంధ్రాలో వెళ్ళిపోండి అని వాగుతున్నారు కదా, దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడలే? కళల్లో ముడ్డ పెట్టినారు, ఎవడు ముడ్డ పెట్టినారు? సో ముష్టిముడా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పిల్లలు ఏదో వాగుతూ ఉంటారు, దాన్ని నువ్వు సీరియస్గా చేసుకొని మమ్మల్ని అంటున్నారు కాబట్టి మేము ఆంధ్ర కింగ్ అనే సినిమాని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి లంగ కథలు మాట్లాడొద్దా? అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎర్రిపోకి బయటకు తీసుకురావద్దు. ఇంకా వీడికి నచ్చే సినిమాలను చూస్తే అచ్చం బుడదలో తొలిన పందికి ఏం నచ్చుతుందో అయ్యే నచ్చుతున్నట్టు ఉంటాయి ఈయనకి. ఈ సినిమాలు వీడు వేషాలు చేస్తూ ఉంటే వీడికంటే సినిమా మీద ఎవడూ లేడన్నట్టు వీడు బిల్డప్ దింగుతూ ఉంటాడు. అరే ముష్టిముండా, నీకు ఒకటి చెప్తున్నా చూడు, వారణాసి సినిమా కానీ హిట్ అయితే తెలంగాణ మొత్తం బట్టలు తిరుగుతావో చెప్పు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఏం చేయడానికైనా చాలామంది రెడీగా ఉండరు. ఎందుకంటే అది ఫ్లాప్ అవ్వదురా ముండా, ఫ్లాప్ అవ్వదు. నీ యొక్క పంది ఆలోచనల వల్ల నీకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పి అంటే బాగా ఇష్టం కదా, లైగర్ లాంటి సినిమాలు మనకి బాగా అద్భుతంగా నచ్చేస్తాయి కదా, అది మ్యాటర్. నీకు లైగర్ సినిమా ఎందుకు నచ్చుతుందో, వారణాసి సినిమా ఎందుకు నచ్చటం లేదో మాకు తెలుసురా ముండా. ఈ బార్బెల్ అనే పిచ్చి బుక్ గాడి గురించి 15 నిమిషాలు వీడియో చేయడం జరిగింది, అది ఈ వీడియో తర్వాత వస్తుందన్నమాట. నార్మల్గా అయితే ఇప్పుడే రావాలి, ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశాను. 15 నిమిషాలు మింగామన్నమాట, అన్నీ 15 నిమిషాలు ఆపకుండా మంచి స్టామినాతో మింగాం. అది మీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఎవర్రా మీరంతా అనే ఈ ఛానల్ గురించి నాకు తెలీదు, నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు. ఈ యొక్క వీడియో వచ్చిన తర్వాత ఇలా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేస్తే లేదా విఎఫ్ఎక్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ విఎఫ్ఎక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి బాతకం కొడుతూ ఉంటారు అనమాట. పిచ్చుకొక్కలు ఉంటాయి కదా రోడ్డు మీద. ఇప్పుడు మనం నార్మల్గా మన పని మీద మనం పోతూ ఉంటాం, బండిలో పోతూ ఉంటాము, నడుచుకుంటూ పోతూ ఉంటాం, దేని పోతూ ఉంటాం. మన పని మనం చేసుకుంటూ ఉంటే పిచ్చుకొక్కలు అరుతూ ఉంటాయి రాత్రి. పిచ్చుకొక్కలు బాగా గజ్జి పట్టేసి పిచ్చుకొక్కలు అరుతూ ఉంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం చూడు. ఆ పిచ్చుకొక్కల్లో ఈ ఎవరా మీరు ఛానల్లో ఉండే నలుగురు ఆ పిచ్చుకొక్కలు అనమాట. ఎందుకంటే వీళ్ళది ఏ కంటెంట్ ఉండదు, కంటెంట్ ఏమి ఉండదు. ఎవడన్నా వీడియో చేసినాడు, ఎవరిదన్నా బాగా పాపులారిటీ వచ్చింది, ఆ వీడియో పెట్టుకోవడం. పిచ్చుకొక్కల్లా దాని మీద కామెంట్ చేయడం తప్పితే వీళ్ళు పీకింది లేదు, పొడిచింది లేదు ఈ ముష్టి ముండా కొడుకులు. ఒక వీడియో పెట్టి దాని మీద ఏమైనా మాట్లాడమన్నా కూడా శాతగాని లుచ్చా నా కొడుకులు వీళ్ళు నలుగురు. ఏమీ శాతగాని ముండా కొడుకులు ఉంటారు చూడు, ఆ కేటగిరీ చెందిన వాళ్ళు వీళ్ళు. జస్ట్ ఏదైనా కంటెంట్ వస్తే దాని మీద మొరగడం తప్పితే ఏమీ చేత కాదు. నేను చూసినాను కదా, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. అరే లుచ్చా నా కొడుకులారా, ఇప్పుడు ఒక బిర్యానీ వండే వంట మాస్టర్కి బిర్యానీ తినే నీకు ఆడికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకోవడం, నీ అంట లుచ్చా నా కొడుకుల్ని నేను ఎక్కడ చూడలే. మీరు అన్నం తినట్లేదురా, ఆడు తింటున్నాడు చూడు రగడిగాడు పియ్యా, అది తింటున్నారు మీరు. లుచ్చా నా కొడుకులారా, మీకు మీ దగ్గర టాలెంట్ ఏమైనా ఉంటే ఒకరన్నా చూపించినారా? మేము విఎఫ్ఎక్స్ ఇది చేసినాం, ఈ సినిమాలు ఇది చేసినాం అని చెప్పి ఏమైనా ఎవరికైనా ఎడ్యుకేషన్ చేస్తున్నారా? చేయలేదు కదా. మీరు ఏం చేస్తున్నారు? వస్తున్నారు, దాని గురించి సొల్లు దెంగుతున్నారు, మరా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు లుచ్చా ఎవరికలారా మీరు చేసేది? అంతకంటే ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కదా. మీరు కామెంట్స్ చేస్తున్నారు కదా, జనానికి ఏమైనా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? మనకు అది శాత కాదు కదా. కామెంట్ చేయడం చాలా ఈజీరా ముచ్చి ముండా కొడకలారా, దాన్ని అమలు పరచడం చాలా కష్టం. ఈ లుచ్చనా కొడుకులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇట్లా కూర్చొని నేను ఈ సినిమా ఇండస్ట్రీని ఏళ్తున్నా. అరే ముండా కొడకలా, మీరు ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా దీన్ని లుచ్చనా కొడుకులరా మీరు. ఇది శాతగాక ఇది వచ్చి మాట్లాడుతున్నారు. ఈ లుచ్చనా కొడుకులకి ఎవరికి సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతూ అదేదో వాళ్ళకి వీళ్ళకి వారు జరుగుతున్నట్టు బిల్డప్ దింగుతున్నారు. ఏదో శాతగా నాగుడుకులు 2-3 ప్రొడ్యూసర్లు మిమ్మల్ని కాంటాక్ట్ అయినంత మాత్రాన మీరు పెద్ద తోపు నాగుడుకుల్లా ఫీల్ అయిపోతాడరా. సో అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియో బార్బెల్ గాడి మీద ఉండబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.